Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Court ethics or ethics for our standards for behavior, BCA rules, part 2, chapter 6. దీని మీద ఎథిక్స్ స్టూడెంట్స్కి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వచ్చేసారు. ఎథిక్స్ అనేది నాకు తెలిసి 20వ తారీఖు 20th ఏప్రిల్ ఎగ్జామినేషన్ ఉంది. నిన్న గౌరవనీయ సుప్రీంకోర్టు వారి దృష్టికి ఇలాంటి మళ్ళా ఒక ఎథిక్స్ వచ్చింది. బిఫోర్ సిజేఐ డాక్టర్ డివై చంద్రచూడ్, మీ అందరికీ తెలుసు, హీఈస్ నోన్ ఫర్ హిజ్ స్ట్రిక్ట్ డెమినార్ ఇన్ ద కోర్టులో ఖచ్చితంగా డెమినార్ ఆఫ్ ఎ విట్నెస్ ఒకసారి 228 CRPs చూసుకోండి. ద కోర్ట్ కెన్ అబ్జర్వ్ ద డెమినార్ ఆఫ్ విట్నెస్. డెమినార్ ఆఫ్ విట్నెస్ అంటే కొంతమంది కూర్చుని కాళ్ళు ఊపుతుంటారు, కొంతమంది ప్రతిదానికి అడ్డంగా తలకాయ ఊపుతారు, కొంతమంది చేత్తో మనిషిని ఏదో ఒకటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. సో విట్నెస్ ఏ మూమెంట్లో ఉన్నాడు, అతని యొక్క డెమినార్ ఎలా ఉందనేటువంటిది యూ కెన్. సో ఈజ్ ఎ థ్రెటనింగ్ విట్నెస్, ఈజ్ ఎ షై విట్నెస్, ఈ డిడ్ నాట్ స్పీక్ ప్రాపర్లీ, వాడు మనసులో పెట్టుకుని వేరే చెప్పాడని డెమినార్ మీద కామెంట్ రాసుకోవచ్చు. ఈయన వెరీ స్ట్రిక్ట్ డెమినార్. తన బిజినెస్లోకి వెళ్ళాడంటే ఒకసారి సిజేఐ గారు ఇంకెవరు మాట్లాడలేదు. అండ్ సెకండ్, ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఇన్సెసివ్ రిమార్క్స్, కట్ థ్రోట్, మాట్లాడితే మీకు గుచ్చుకుంటుంది బాణం, ఇన్సైజర్ ఇంజరీ లాగా అయిపోద్ది. ఇన్సెసివ్ రిమార్క్స్ డ్యూరింగ్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. అండ్ he never tolerate any breach of the court proceedings or court decorum. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. సో గో బ్యాక్ టు ఎథిక్స్ ఆర్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్. రూల్ నెంబర్ 2 says you have to have a respectful attitude toward the court. Whenever you enter the court, bow down. Whenever the judge asks you a question, please stand up and reply. Do not unnecessarily interfere. Do not unnecessarily indulge in gossiping with others while the proceedings are going on. Do not interrupt the court proceedings by your unnecessary comments. These are the things. Respectful attitude toward the court అంటే ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ సిజేఐ గారు బెంచ్లో ఒక జడ్జిమెంట్ డెలివర్ చేస్తూ ఉన్నారు. జడ్జిమెంట్ అంటే వారు పూర్తిగా చెప్పరు, 4 సెంటెన్స్లు చెప్తారు. చెప్పినప్పుడు చెప్పే టైంలో ద లాయర్ హ్యాస్ బీన్ రిపీటెడ్లీ ఇంటరప్టింగ్ ద ప్రొసీడింగ్స్. ఏదో మాట్లాడటం మధ్యలో అదేంటి ఏదో మాట్లాడేటప్పటికే దెన్ డెఫినెట్లీ ఇట్ లెడ్ టు ఏ కోర్ట్ రూమ్ ఇన్సిడెంట్, దట్ టు బై ది సిజేఐ. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఫర్ హిమ్. సిజేఐ గారు చాలా సందర్భాల్లో వికాస్ సింగ్ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, ఏం కూర్చోవయ్యా, ఏం పెద్ద ఫిస్ట్ ఫైటింగ్ చేయడానికి వచ్చావా అని చెప్పి అన్నాడు. Right? So the lawyer interrupted. Then immediately the Honorable Chief Justice of India, he said, can you exhibit such poor conduct and such poor manners in the High Court? They are not acceptable. You should not interrupt the court proceedings. Wait for some time till your turn comes, then you can speak. So, like that he commented on it. So this is etiquette. More than ethics, this is etiquette. How to behave before that too. Number 1 court, Chief Justice India Court, not an ordinary judge. Right. So this is not the first instance where the Honorable Supreme Court of India, particularly the Chief Justice of India, chided the advocates. And he also used to tell them, like our old people, Muslim men. So సహజంగా మీరు జిల్లా కోర్టులో ల్యాప్టాప్ తీసుకెళ్ళినా లేకుంటే ఐప్యాడ్ తీసుకెళ్ళినా సరే, జనరల్గా వీ లుక్ విత్ యూ స్టేరింగ్లీ, కళ్ళు తీసి అమ్మో ఈడేవాడు పెద్ద తీసుకొచ్చాడే. సో సహజంగా మనకు అలవాటు ఏంటి, ఒకప్పుడు ఏంటంటే మేము లాయర్స్ని చూసేవాళ్ళం, బండిల్స్ ఆఫ్ బుక్స్ ఇన్ని పట్టుకుని గుమస్తా గారు పట్టుకొచ్చేవాడు. దాని లోపల ఏదో కాగితాలు ఇట్లా సిప్పుల్లాగా పెట్టుండేవాడు, చిన్న చిన్న మార్జిన్స్ లాగా పెట్టుండేవి, వాటిని చూపించేవాడు. వాటిని చూపించి జడ్జి గారికి చెప్తా ఉండేవాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అంతా ప్రింట్అవుట్స్ వచ్చేసినాయి. ప్రింట్అవుట్ తీసుకెళ్ళి జడ్జి గారికి ఆయనకు ఒక కాపీ ఇంకో కాపీ ఇస్తున్నారు. నవడేస్ ల్యాప్టాప్స్ వచ్చి లేదా ఐప్యాడ్ వచ్చేసింది. సో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ హాస్ అడ్వైజ్డ్ సీనియర్ అడ్వకేట్ Hafiz Ahmadi
ఏం సార్ ఇంకా మీరు ఈ స్టెన్సిల్ లేకుండా జిరాక్స్లో ఉన్నారు, వై డోంట్ యూ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద ల్యాప్టాప్, డిజిటలైజేషన్, ఇంటర్నెట్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది మోడర్న్ టెక్నాలజీని సలహా కూడా ఇచ్చారు. కాబట్టి చురకలు సలహాలు సుప్రీంకోర్టులో కామన్ అయిపోయినాయి. ఎథిక్స్లో మీరంతా వీటిని నేర్చుకోండి. ఇలాంటివి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మీ ఇష్టం. పెద్దవాళ్ళుగా చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్పాను. ధన్యవాదములు.